మాకు అనాదిగా జరుగుతున్న అన్యాయాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి రాజకీయంగా ఎటువంటి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేరు కాబట్టి, అంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ మా బంజారాల నుంచి లేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత మరీ ఘోరంగా ఉన్నది. అందుకని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నడుపబడుతున్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాన్ని అన్ని అంటే తాండా లెవెల్ నుంచి, మండల లెవెల్ నుంచి, జిల్లా స్థాయి లెవెల్లో మొత్తం తీసుకెళ్లేసి మా బంజారాలో చేతిని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పని చేస్తున్నాం. ఈ మధ్యన స్టేట్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. రాంబాబు నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎలక్ట్ అవ్వడం జరిగింది. అయితే ప్రతి జిల్లా బాడీలు ఫామ్ చేసి ఈ అసోసియేషన్ పటిష్టం చేసి మా బంజారాలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి చేద్దామనే ఆలోచనతో వచ్చాం. అయితే అందులో భాగంగానే ఈ జిల్లా కమిటీ అంటే అనంతపురం జిల్లా బాడీ ఫామ్ అయింది. ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. కాసేపట్లో ప్రాబ్లం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన 78 years అవుతున్నది, కానీ రోడ్లు లేని తాండాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి, నీళ్ళు లేనటువంటి చాలా తాండాలు ఉన్నాయి, సెల్ టవర్ లేని తాండాలు చాలా ఉన్నాయి. ఉద్యోగస్తుల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది. ఏమనంటే ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారని మీరు పనిచేయాలంటున్నారు. ఈ మధ్యన చూసింటారు మాకు ఎస్టీ కమిషన్లో మెంబర్షిప్ ఇవ్వలే, తర్వాత టీడీ మెంబర్ బోర్డు మెంబర్ ఉండేది, అది కూడా తీసేసారు, అది కూడా లేదు. ఇవన్నీ ప్రాబ్లం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేద్దామనే ఉద్దేశంతో చేస్తుంటే అపార్ట్మెంట్ దొరకనే పరిస్థితి ఉన్నది. ఇటువంటి సిచ్యువేషన్లో కారణం ఏంటంటే ట్రైబల్స్ లో బంజారాలు వెనుకబడిన వాళ్ళు కాదు, వెనుకబడిన వాళ్ళే. ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ లాభపేక్షకు చూస్తున్నారు. కానీ ప్రపంచంలో అవ్వచ్చు మానవాళ్ళు ఒక వ్యక్తి అయిన సమాజంలో పని చేయవలసిందే, ప్రభుత్వం యొక్క విధి అది. కానీ మేము దాదాపు 10-12 లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో. 10-12 లక్షలు అంటే దాదాపు 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఒక ఎమ్మెల్యే లేరు, ఉన్న ఒక 5-6-7 ఎమ్మెల్యేలు ఉన్న మొత్తం ఏజెన్సీ వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేద్దామని ఆలోచించుకుంటే ప్రభుత్వం వారు మాకు కొద్దిగా పెడుతుంది. కాబట్టి నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనట్లేదు, ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనట్లేదు. మాట్లాడు చాలా ఉన్నాయి. హైదరాబాద్ భూములు ఉన్నాయి, అన్యాక్రాంతం అవుతున్నది. శ్రీశైలం టెంపుల్ ఉన్నది, అక్కడే మా దర్శనం చేయనివ్వటం మా దృష్టికి వస్తున్నది. ఇలా 1-2-3 చూసుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి సమయం కాదు ఇది. టూకీగా చెప్పాను. ఈ రోజు జిల్లా బాడీతో ప్రమాణం చేసిన తర్వాత మేము చేపట్టే కార్యక్రమం మొత్తం మీడియా ద్వారా తీసుకెళ్లి ప్రభుత్వం తీసుకెళ్లాలని కోరుకుంటాం. దయచేసి మీడియా మిత్రులు మీరు అనుకుంటే మా ప్రభుత్వం దృష్టికి మా ప్రాబ్లమ్స్ తీసుకెళ్లేసి కొద్దిగా గొప్ప మా జాతికి న్యాయం చేస్తారని ఉద్దేశంతో అనుకుంటున్నాం. ఎందుకంటే ప్లీజ్ మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. చాలా మంది సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో చెప్పట్లే. మా ట్రైబల్స్ ఎలా మాట్లాడాలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవాల పరిస్థితులు లేరు. కాబట్టి మాకు ఏదో స్వార్థంతో ఏదో ఉనికి చాటుకోవడం కోసం కాదు, బట్ మా జాతి ఔన్నత్యాన్ని కాపాడడానికైతే మేము ప్రభుత్వంతో చర్చించాలనుకుంటున్నాం. మీ ద్వారా ప్రభుత్వంతో మాకు చర్చలు ఏర్పాటు చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేసి మా వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాం. మా బంజారాలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మా బంజారాల సమస్య మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా తీసుకెళ్లేసి రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిపాలన చేస్తున్న నాయకులకు వినియోగించుకుంటున్నాం. వారి భవిష్యత్తు అంధకారం కాకుండా ఏదైతే విద్య, వైద్యం, మౌలిక వసతులు ఉన్నాయో అవి కల్పించి మా జాతికి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము కొండ ప్రాంతాల్లో బతుకుతూ ఏదో చిన్న అవకాశాలు తీసుకొని ఈరోజు మేము వచ్చిన తర్వాత మాకు రాజకీయాలు ఇక్కడ పూర్తి స్థాయిలో మమ్మల్ని వాడుకుంటున్నాయి తప్ప మమ్మల్ని ముందుకు తీసుకుపోవట్లేదు. ఈరోజు ఎస్టీ కమిషన్ మెంబర్ గా చాలా మంది వేరే వాళ్ళకి ఇచ్చారు, కానీ ఎస్టీ కమిషన్ మెంబర్ లో ఒక సుగాలికి ఇగిపోవడం అనేది చాలా బాధాకరం. అందువల్ల మేమందరం మూకుమ్మడిగా ఈరోజు ప్రతి ఒక్కరూ మమేకమై మేమందరము ఈరోజు మా బాణి వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కలిసి మా యొక్క అనంతపురం జిల్లా నుంచి మేము మొదలు పెట్టాలని చెప్పేసి మేమంతా మూకుమ్మడిగా బైక్ ర్యాలీ చేస్తూ మా యొక్క ఉన్నతిని మా యొక్క విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పేసి మేమంతా ఈ రోజు ప్రోగ్రాం పెట్టేసి ఈ రోజు నూతన బాడీ కమిటీని కూడా ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని పల్లెల్లో స్థాయిలో తీసుకుపోయి మేము రాష్ట్రంలో ఎక్కడైతే రాజకీయంగా వెనకబడ్డామో మేము కూడా రాజకీయాల్లో ఉన్నాము, మమ్మల్ని కూడా అవకాశం ఏమని చెప్పేసి ముక్తకంఠంతో మేము ముందు చెప్పాలని గవర్నమెంట్ తెలియపరచాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ధన్యవాదాలు. జటావతు రాంబాబు నాయక్, నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీని. మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటికీ కూడా మా బంజారాలు కూడు గూడు విద్య వైద్యం గురించే పోరాటం జరుగుతుంది. అది కాక మరి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు కాదా అని నేను గవర్నమెంట్ వారికి వినయంగా చెప్పుకోదలుచుకున్నాను. మరి ఎక్కడ
మరి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు గుర్తించి ఒక నామినేటెడ్ పదవి కానీ, ఒక చైర్మన్ పదవులు కానీ, మరి కనీసం ఎస్టీ కోటాలో రావాల్సిన పదవుల్లో కూడా మరి మేము బంజారాలం, సుగాలీలం, లంబాడీలం మమ్మల్ని గుర్తించి 10-11 లక్షల మంది జనాభా ఉంటే మరి గుర్తించి ఒక్క నామినేటెడ్ పదవి కూడా అందులో లేకపోవటం ఈరోజు మా బంజారా జాతి మొత్తం కూడా ముక్త కంఠంగా చాలా బాధపడుతున్నాం. అలాగే మరి మా జనాభా 11-12 లక్షల మంది ఉన్నా కూడా ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవటం మా బాధ, మా గోడు. మేము అసెంబ్లీలో విన్నవించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే, మేము మరి బ్యాక్లాగ్ పోస్టులు లేవు, ఎస్టీ హాస్టల్స్ కొన్ని ఎత్తివేస్తున్నారు, మరి పిల్లలకి సరైన వసతులు లేవు, మరి అలాగే తండాల్లో రోడ్లు లేవు, నిరుద్యోగ సమస్యలతో మరి బంజారా పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని మేము ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాలని మా అధ్యక్షులు వారు గత కొన్ని రోజులుగా మరి దీన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ, లేకపోతే మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని మేము ఎంతో కోరుకుంటున్నా కూడా మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. మరి తక్షణమే గవర్నమెంట్ వారు దీని మీద స్పందించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు, మా గోడు, మా బాధలను విని మాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే మా జాతి యొక్క సమస్యలను చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది. మరి ఉన్న సంఘాల్లో మాది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చాలా పెద్ద సంఘం. మరి మేము ఈరోజు నూతన జిల్లా బాడీ, అనంతపురం నూతన జిల్లా బాడీని ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం. మరి మేము తండాల్లో, అలాగే తండాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మరి మేము బాడీలు ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి ఇన్ని రోజులు మాకు నాయకత్వ లోపం కొంత ఉండేది. మరి ఇప్పుడు మా అందరి ముందు ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక మహాశక్తిగా చక్రి నాయక్ గారు అధ్యక్షత బాధ్యతను తీసుకొని మీ ముందు నేనున్నాను, మీ సమస్య నా సమస్యగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తి మాకు నాయకుడిగా ఉండటం మా జాతి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.